మేమందరం వెళ్ళకపోతున్నాం. ముఖ్యమంత్రిని ఈ ముఖ్యమంత్రి గారికి తెలీదా? ఈ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఆయన సహచరుడు ఇద్దరు కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఈయన ఎమ్మెల్యేగా ఉండగా, ఈ రాజ్యం ఉన్న ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ఉండగా పద్మనాభం గారు ఆ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు 85లోని 83లోని కూడా. ఇప్పుడు ఆయన్ని ఈ రకంగా చిత్రీకరించి మాట్లాడటం అనేటువంటిది ఈ రాష్ట్రంలో మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే కాదు, అనేక మంది ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన ఆరోగ్యం బాగోవాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. దయచేసి ఇటువంటి ప్రచారాన్ని మానుకోవాలనేటువంటిది అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మనం చేస్తున్నాను నేను. ఇక రెండో విషయానికి వస్తే కన్నబాబు గారు చెప్తారు కులాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయనేటువంటిది, కుల ప్రస్తావన అనేటువంటిది ఒక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి మా అంటే నా ఇంట్లో మీటింగ్ పెట్టాను కాబట్టి దాని గురించి చెప్పాల్సినటువంటి సందర్భం వచ్చినట్టు ఒక మాట చెప్తున్నాం. ఎవరో కూడా ఆయన గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు. పాలసీల మీద, అక్కడ జరిగేటువంటి విధానాల మీద, ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి ఏ హామీలు ఇచ్చారో, ఏం జరుగుతున్నాయో వాటి మీద చర్చించాం. మీరే మాట్లాడుకుని మీరే తీసుకొచ్చి ఈ కులాన్ని చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు, మా రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళకి మేము చెప్తున్నాం, మీకు కూడా మనం చేస్తున్నాం. ఈ కూటమిలో ఉన్నటువంటి కాపు నాయకులకి రాజకీయంగా ఈ సామాజిక వర్గానికి మేలు చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీ ప్రయత్నం మీరు చేయండి. అంతేగాని దయచేసి ఈ రకంగా కులాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేటువంటి ఆలోచన అనేటువంటిది ఒక రాజకీయ పార్టీగా చేసినటువంటి ప్రయత్నం. అది దాంట్లో ఎవరిని విమర్శించలేదు, ఎవరిని తప్పు చేయలేదు. దానివల్ల మీ హ్యాండ్స్ స్ట్రెంగ్తన్ అవుతే ఇంకానే ఆ పార్టీలో మీరు దెబ్బలాడటానికి, మాట్లాడటానికి, ఈ సామాజిక వర్గానికి ఈ మేలు జరగాలని అడగడానికి కూడా మీకు కూడా ఒక అవకాశం వస్తుంది అనేటువంటిది కూడా మా తాలూకా అభిప్రాయం. మేము చెప్తే ఎలాగా వాళ్ళు చేసే పరిస్థితి ఉండదు. ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి మీరు మాట్లాడటానికి కూడా ఒక అవకాశం అనేటువంటి. కులాల చుట్టూ మాట్లాడుతున్నారు, కులాల దరిద్రం, కులాల గురించి మాట్లాడొద్దు అంటున్నారు. ఈరోజు ఇప్పుడే కన్నబాబు గారు ఇందాక చెప్తున్నారు, ఈరోజు ఎక్కడో ఒక మీటింగ్లో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ విజయవాడలో జరిగినటువంటి కేసు గురించి కులాలు మాట్లాడొద్దని మీరే చెప్తారు. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కులాల గురించి మాట్లాడొద్దు, దరిద్రం పోదా అని. ఎక్కడో మాట్లాడుతూ ఒక సీఏ కాపు, చనిపోయినటువంటి వ్యక్తి కాపు, పవన్ కళ్యాణ్ గారు కాపు అనేటువంటిది ఎవరు మాట్లాడుతున్నారు? ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఫంక్షన్లో ఎక్కడికో కార్యక్రమంలో వెళ్ళి మాట్లాడినటువంటి విషయాలు. ఇది ధర్మమా ఆయనకి, ఆయన స్థాయికి? మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్తున్నాం, కులాల గురించి మాట్లాడొద్దని చెప్తున్నారు. మేమెవరో కులాల గురించి మాట్లాడలేదు, ఇది ఎవరు మాట్లాడారో ఒకసారి మీరు పరిశీలించండి. తీరికి తీసుకొచ్చి మా మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జరిగేటువంటి కార్యక్రమాలు ఏ విధంగా దీన్ని కులాల చుట్టూ తిప్పుతున్నారు అనేటువంటిది పదే పదే మీరే మాట్లాడుతున్నారు, మీరే సమాధానం చెప్తున్నారు, మీరే తిడుతున్నారు మళ్ళీ. దయచేసి ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలనేటువంటిది విజ్ఞప్తి చేస్తున్నా.